ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. వేదికమైన చాలా మంది పైన కేసులు జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. లోకేష్ తరచుగా ఓ మాట అంటూ ఉంటారు. యువగళంలోనూ చాలాసార్లు ఈ మాట చెప్పారు. ఆ మాట ఏంటో ఓసారి విందాం. కార్యకర్తలు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. 2019 నుంచి 24 మధ్యన ఎవరిపైన అయితే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. నేను నిర్మమాటంగా చెప్తున్నా, దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. 20 బ్రదర్ చాలా స్లో ఉన్నావు నువ్వు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన 74 గంటల లేటెస్ట్ లెక్క. నేను తాడుపత్రికి వెళ్ళినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నేను 100 కేసులు పెట్టించుకుని వస్తాను నీ దగ్గరని చెప్పాడు. మొన్న వచ్చాడు, పోలీసులు స్లో అయ్యారబ్బా, కేసులు పెట్టట్లేదు నా పైన, 74 ఆగిపోయింది కౌంటర్ అన్నాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్పిరిట్ చూడండి, పోరాడే మనస్తత్వం. తాడిపత్రిలో ఉన్న ప్రతి కౌన్సిలర్ పైన 2 డజన్ల కేసులు మినిమం, ఎంత కాదని అన్ని కేసు. వేదికమైన చాలా మంది పైన కేసులు జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ పోరాటాన్ని ఏనాడు తెలుగుదేశం పార్టీ మర్చిపోతుంది. లోకేష్ అన్న ఈ మాటలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్త లొల్లిని తెరపైకి తెచ్చాయి. మీరు పోరాడండి, కేసులు పెట్టించుకోండి, జైలుకు వెళ్లండి, ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద పదవి అంటూ భరోసాలు ఇచ్చారు. ఇప్పుడు మాకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు అంటూ డిమాండ్ చేస్తున్నారట బాధిత టీడీపీ నేతలు, కార్యకర్తలు. మీకోసం తన్నులు తిన్నాం, మీకోసం బజారుకెక్కాం, మీకోసం ఖర్చు పెట్టుకున్నాం, మీకోసం కేసులు పెట్టించుకున్నాం, మీకోసం జైలుకు వెళ్ళొచ్చాం. అవన్నీ మీకు తెలిసిందే, తెలిసిన విషయాలే. అలాంటి మమ్మల్ని మీరిచ్చిన హామీ మేరకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 5 నుంచి 10 సీట్లు మాలాంటోళ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారట కేసులు ఉన్నా జైలుకు వెళ్లివచ్చిన బాధితులు. దీనిపై వారు అద్భుత విశ్లేషణ కూడా చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన నందిగామ సురేష్ లాంటి వారిని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారట. వైసీపీ పార్టీ గత ఎన్నికల్లోనే అలాంటి వాళ్లకు న్యాయం చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి నిర్బంధాలను ఛేదించుకుని మరీ పసుపు జెండా కోసం ఎన్నో కష్టాలు పడ్డాం, జైలుకు వెళ్ళొచ్చాం. అలాంటి మాకు ఎంపీ సీట్లు కాకపోయినా అసెంబ్లీ సీట్లైనా ఇవ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారట బాధిత టీడీపీ నేతలు, కార్యకర్తలు. ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టలేమని, అలా అయితే వైసీపీ టికెట్లు ఇచ్చిన వారికి డబ్బులు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా మాలాంటి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారని, వారిలో కనీసం 5 నుంచి 10 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈ డిమాండ్తో లోకేష్ తల పట్టుకుంటున్నారట, బుజ్జగిస్తున్నారట. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుస్తారనే నమ్మకం లేదు, అందులోనూ వాళ్ల దగ్గర డబ్బులు లేవు. అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో పార్టీ కోసం జైలుకు వెళ్లారు కదా అని టిక్కెట్లు ఇస్తే ఓడిపోతే పార్టీ పరిస్థితి తలక్రిందులవుతుంది అనే ఆందోళనలో ఉన్నారట నారా లోకేష్ అండ్ చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇస్తున్నారట. దీన్ని సైతం నమ్మటం లేదట బాధిత నేతలు, కార్యకర్తలు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేనివారు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినోళ్లను కాదని మాకు పదవులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారట. టీడీపీలో ఈ సమస్య చిలికి గాలివానగా మారే ప్రమాదం ఉందనే భయాందోళనలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. మరి ఎవరికైనా సీట్లు ఇస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది.